హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే వివిధ పోస్టులకు సంబంధించి 4 నోటిఫికేషన్స్ అయితే వారు విడుదల చేశారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. 4 నోటిఫికేషన్స్ని కలిపి కన్సాలిడేటెడ్గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా డాక్యుమెంట్లో నేను చూపిస్తూ చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకు ముందుగా 4 నోటిఫికేషన్స్ ఏంటంటే 2026కి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారైతే ఎస్టీసీ, పీసీ, సివిల్ అండ్ ఈక్వలెంట్ సంబంధించిన పొజిషన్స్కి అండ్ మెకానికల్ అండ్ డ్రైవర్కి, ఎస్ఐ సివిల్ అండ్ ఆర్ ఈక్వలెంట్ పొజిషన్స్కి అండ్ ఏఎస్ఐ ఎఫ్బీబీ వారికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వాళ్ళు విడుదల చేశారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన క్లియర్ నోటిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఈ 4 నోటిఫికేషన్స్కి సంబంధించి మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒక సింగిల్ డాక్యుమెంట్ కింద తయారు చేసి మీకు ఈ వీడియోలో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2026 సంబంధించి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారైతే ఆర్సీ నెంబర్ 189, 225, 234 అండ్ 279 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. కన్సాలిడేటెడ్గా 7437 వేకెన్సీస్ వారు విడుదల చేశారు. చాలా భారీ నోటిఫికేషన్ అండి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుంటే ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ అండ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అనేది చూసుకుంటే మనకు కేవలం ఆర్సీ 189 నుంచే 7112 పొజిషన్స్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తంగా 7437 వేకెన్సీస్లలో. ఇక పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే ఎస్టీసీ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ కింద 148 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ కింద అయితే 14 వేకెన్సీస్ ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐఆర్ సిపిఎల్ కింద 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ కింద 12 వేకెన్సీస్ ఉన్నాయి టీజీఎస్పీలో. అండ్ ఎస్టీసీ సబ్ ఇన్స్పెక్టర్ కింద అయితే 44 వేకెన్సీస్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కింద 39 వేకెన్సీస్, డిప్యూటీ జైలర్ మెన్ కింద 14 వేకెన్సీస్, డిప్యూటీ జైలర్ ఉమెన్ కింద ఒక పొజిషన్ అయితే ఉంది. ఇవన్నీ కూడా ఆర్సీ 225 కింద అయితే వారు విడుదల చేశారు. ఇక ఎస్టీసీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కింద అయితే 3697 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి భారీగా 189 ఆర్సీలో అయితే వాళ్ళు విడుదల చేశారు. ఇక ఎస్టీసీ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్లో అయితే 1052 వేకెన్సీస్ విడుదల చేశారు. ఇక ఎస్టీసీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐఆర్ సిపిఎల్ అయితే 24 వేకెన్సీస్ అయితే వారు విడుదల చేశారు. ఎస్టీసీ కానిస్టేబుల్ కింద 1380 వేకెన్సీస్ విడుదల చేశారు. అండ్ ఫైర్ ఫైటర్ కింద అయితే 751 వేకెన్సీస్ విడుదల చేశారు. ఇక వార్డర్ మేల్ కింద అయితే 196 వేకెన్సీస్, వార్డర్ ఫీమేల్ కింద 12 వేకెన్సీస్, ఎస్టీసీ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కింద 23 వేకెన్సీస్, ఎస్టీసీ పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్ కింద అయితే 7 వేకెన్సీస్, ఎస్టీసీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ కింద 20 వేకెన్సీస్, మొత్తంగా 7437 వేకెన్సీస్ అయితే విడుదల చేశారు. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా క్లియర్గా వారు ప్రతి ఒక్క పోస్టుకు సంబంధించిన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏందనేది వారు ఇచ్చేశారు. దానికి సంబంధించి చూసుకుంటే ఎస్టీసీ ఎస్ఐ అండ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కింద అయితే డిగ్రీ ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయిన వారు అయితే ఉండాలి. ఎస్టీసీ ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి అయితే బీఈ బీటెక్, అది కూడా ఐటీ, సిఎస్, ఏఐ, డేటా సైన్స్ ఎక్సెట్రా, లేదంటే బీఎస్సీ, సిఎస్ కంప్యూటర్ అప్లికేషన్స్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయిన వారి ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్టీసీ పీసీ జనరల్ ఫైర్ ఫైటర్, వార్డర్ కానిస్టేబుల్ ఎస్పీఎఫ్లో అయితే ఇంటర్మీడియట్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్టీసీ పీసీ మెకానిక్ అయితే 10th క్లాస్ పాస్ లేదా ఈక్వలెంట్ సబ్జెక్ట్లో ఉన్నవారైతే పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు టెక్నికల్ స్పెసిఫికేషన్ రిక్వైర్మెంట్ కింద ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఆటో ఎలక్ట్రీషియన్, మోటార్ వెహికల్ మెకానిక్, డీజిల్ మెకానిక్ ఆర్ ఫిట్టర్ అనే క్వాలిఫికేషన్ అనేది కూడా ఉండాలి. ఎస్టీసీ పీసీ డ్రైవర్ కింద అయితే ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఆర్ ఇంటర్మీడియట్ అనేది ఉండొచ్చు. ఇక మోటార్ వెహికల్ సంబంధించినటువంటి లైసెన్స్ అనేది కూడా వారికి ఉండాలి. యాజ్ ఆన్ డేట్ నోటిఫికేషన్ ప్రకారంగా వ్యాలిడ్ డ్రైవింగ్ టెస్ట్ అనేది కూడా వారికి కండక్ట్ చేస్తారు. లైసెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఫైర్ ఫైటర్ పోస్ట్ 26 కోడ్ కింద అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వారు, ఎగ్జామ్ పాస్ అయిన వారు అయితే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. వారు కూడా లైట్ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అది కూడా వ్యాలిడ్గా ఉండాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ లిమిట్ గురించి చూసుకుంటే మాత్రం సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ ఎఫ్బీబీ వారికి అయితే స్టాండర్డ్ ఏజ్ రేంజ్ అయితే 21 to 25 ఇయర్స్ ఉంది. కానీ యాజ్ పర్ జియో రిలాక్సేషన్ 5+ ఇయర్స్ కింద చూసుకుంటే మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ వరకు టైం ఉంది. పోలీస్ కానిస్టేబుల్ అండ్ వార్డర్కి అయితే 27 ఇయర్స్ వరకు, హోంగార్డ్ స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ కింద అయితే 45 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది వారికి వచ్చేసి.
ప్లస్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. టీఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి 5 years మ్యాక్సిమం ఉంటుంది, ఎక్స్ సర్వీస్మెన్కి 3 years, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్కి 3 years ఉంటుంది, ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి మాత్రం 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్స్ అనేది చూసుకుంటే పోస్ట్ కోడ్ 11 to 16 వచ్చేసి ఏవైతే ఉన్నాయో సబ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ కింద అయితే 42,300 నుంచి 1,15,250 వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. ఇక స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డిప్యూటీ జనరల్ కింద 38,000 నుంచి 1,12,510 వరకు అయితే పే స్కేల్ ఉంటుంది. ఇక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎఫ్పీబీ వారికి అయితే 33,750 నుంచి 99,310 రూపీస్ వరకు అయితే పే స్కేల్ ఉంటుంది. ఇక కానిస్టేబుల్స్ అండ్ ఫైర్ ఫైటర్స్ అండ్ వార్డర్స్కి అయితే 24,280 నుంచి 72,850 వరకు అయితే పే స్కేల్ ఉంటుంది. ఇవి ఒక మంచి పే స్కేల్తో ఉన్నటువంటి జాబ్స్ పొజిషన్స్. ఆపర్చునిటీ ఉన్నవారు మాత్రం మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఇక అలవెన్సెస్ అనేది చూసుకుంటే ఫస్ట్ క్యాండిడేట్స్ అందరూ కూడా స్టైఫండరీ క్యాడెట్ ట్రైనింగ్స్ కింద అయితేనే జాయినింగ్ అనేది జరుగుతుంది. తర్వాత ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ ఫేజ్ అనేది జరుగుతుంది. అప్పుడు మాత్రం స్టైఫండ్ అనేది పే చేస్తారు. యాజ్ పర్ ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ రూల్స్ ప్రకారం అయితే పేమెంట్ చేస్తారు. తర్వాత పోస్ట్ అపాయింట్మెంట్ ఫేజ్ తర్వాత నేను చెప్పినటువంటి పే స్కేల్ ఏదైతే ఉందో అది వర్తిస్తుంది. దాంతోపాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్ఏ, డిఏ అండ్ అదర్ స్పెసిఫిక్ బెనిఫిట్స్ అనేది కూడా వారికి ఉంటుంది. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఇండక్షన్ ట్రైనింగ్ అనేది జరిగిన తర్వాత ఈ పే స్కేల్ అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజ్ అండ్ రిబేట్ సిస్టమ్ ఏంటంటే ఒక పొజిషన్స్కి అప్లై చేసుకున్న వారు ఓసీ అండ్ బీసీ లోకల్ తెలంగాణ వారికి 800 రూపీస్, రిబేట్ పర్ అడిషనల్ నోటిఫికేషన్ అనేది 100 రూపీస్ అనేది పొజిషన్కి తగ్గుతుంది. ఒకవేళ మీరు మల్టిపుల్ పొజిషన్స్కి అప్లై చేస్తుంటే మీకు పొజిషన్ మీద ఒక్కొక్క పోస్ట్ కింద 100 రూపాయలు అనేది తగ్గుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ వారికి అయితే 400 రూపీస్ ఉంటుంది, వారికి 50 రూపీస్ అనేది రిబేట్ ఇస్తున్నారు. మిగతా అందరికి కూడా నాన్ లోకల్ వారికి మాత్రం 800 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు, వారికి ఎటువంటిది రిబేట్ అనేది ఉండదు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మెరిట్ బేస్డ్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది వారికి. అందులో చూసుకుంటే ఫస్ట్గా ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది టెక్నికల్ పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఏఎస్ఐ, మెకానికల్ డ్రైవర్ మాత్రం ఈ ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఉండదు, వారికి ఎగ్జామ్టెడ్. కానీ జనరల్ పోస్ట్ ఎస్ఐ, పీసీ, ఫైర్ వారికి మాత్రం మ్యాండేటరీగా ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది టెక్నికల్ పోస్ట్ వారికి అండ్ నాన్ టెక్నికల్ పోస్ట్ వారికి కూడా మ్యాండేటరీగా చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మ్యాండేటరీగా ఇద్దరికీ ఉంటుంది, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వారికి. ట్రేడ్ డ్రైవింగ్, మెకానికల్, టెక్నికల్ ట్రైనింగ్ అనేది మ్యాండేటరీగా వచ్చేసి టెక్నికల్ పొజిషన్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి మాత్రమే ఉంటుంది. జనరల్ పొజిషన్స్ వారికి మాత్రం ఏ పొజిషన్ సంబంధించిన టెస్ట్ అయితే ఏమీ ఉండదు. తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మాత్రం బేసిస్ ఆఫ్ మెరిట్ స్కోర్ కార్డ్ మీద ఉంటుంది. ఈ రెండిట్లలో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ మీద వారికి తీస్తారు. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు వారు. పీసీ ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అందులో 200 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మీకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. 0.20 మార్క్స్ అనేది డిడక్ట్ అవుతుంది కాబట్టి. ఇక ఏఎస్ఐ, ఎఫ్పీబీ పేపర్ 1 పార్ట్ ఏకి అయితే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అందులో 25 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కానీ 0.25 మార్క్స్ ఉంటుంది. అంటే 25% ఒక సింగిల్ మార్క్ అనేది కట్ చేస్తారు దాంట్లో. టెక్నికల్ పేపర్స్ వచ్చేసి మెకానికల్ అండ్ డ్రైవర్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. టోటల్ మార్క్స్ 200 ఉంటుంది. ఇది స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు వీరికి. ఇక ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ అనేది అందరికి కలిపి చూసుకుంటే ఆబ్జెక్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. టోటల్ మార్క్స్ అనేది వ్యారీ ఉంటుంది, పొజిషన్ బట్టి డిఫరెంట్గా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా వ్యారీస్ బై ద పేపర్ అనేది ఉంటుంది. మీరు అప్లై చేసే పొజిషన్ని బట్టి మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ చేసుకుంటే అప్లై చేసే ముందు బాగుంటుంది. ఇక సిలబస్ అనేది చూసుకుంటే మీరు జనరల్గా ప్రిపేర్ కావాల్సిన సిలబస్ వీటికి సంబంధించి జనరల్గా అందరికీ సంబంధించి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, హిస్టరీ, కల్చర్ ఆఫ్ ఇండియా వీటికి సంబంధించినవి ఉంటుంది. టెక్నికల్ ఏఎస్ఎఫ్, ఐ అండ్ ఎఫ్పీబీ వారికి అయితే కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఓఎస్, విండోకి సంబంధించిన అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వీరికి కావాల్సి ఉంటుంది. వీరికి పొజిషన్ రిక్వైర్మెంట్ అనేది సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి ఆ రిలవెంట్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అవసరం ఉంటుంది. తర్వాత టెక్నికల్గా మెకానిక్ వారికి అయితే 4 స్ట్రోక్ ఆ 2 స్ట్రోక్ ఇంజన్ సంబంధించి కూలింగ్, లూబ్రికెంట్ సిస్టమ్ దానికి సంబంధించిన రిలవెంట్ సబ్జెక్ట్లో అయితే వారికి ఫోకస్ ఏరియాగా చూసుకోవాల్సి ఉంటుంది, దానికి ప్రిపేర్ కావాలి. టెక్నికల్ డ్రైవర్కి అయితే వారికి సంబంధించినటువంటి టెక్నికల్ ఏదైతే ఉందో ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ఫస్ట్ ఎయిడ్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించినవి అయితే వారు చూసుకోవాల్సి ఉంటుంది నాలెడ్జ్ అనేది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో
ఇవి మీరు పొజిషన్స్కి అప్లై చేసుకునే ముందే మీరు దీన్ని జాగ్రత్తగా రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్లై చేసే ముందు ఇవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడైతే అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయో అప్పుడు మీరు వెంటనే ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రూఫ్ ఆఫ్ ఏజ్కి సంబంధించి ఎస్ఎస్సి అనేది 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఏజ్నే మీరు ఖచ్చితంగా వారు తీసుకుంటారు. తర్వాత లోకల్ స్టేటస్ అనేది ఏదైతే ఉందో మీరు క్లాస్ 1st to 7th క్లాస్ వరకు చదివినటువంటి బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. దాంతో 95% అనేది లోకల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. తెలంగాణ వారికి వచ్చేసి క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది కూడా లేటెస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే ఈడబ్ల్యూఎస్ బీసీలో అప్లై చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఇన్కమ్ అండ్ అసెట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎలా అప్లై చేయాలనేది చూసుకుంటే మీకు మొబైల్ నెంబర్ యాజ్ అ యూజర్ ఐడి కింద అనేది మీకు యూజర్ ఐడి కింద మీ మొబైల్ నెంబర్ అనేది యూజర్ ఐడి కింద ఉంటుంది. ఇది మీరు ఇచ్చేటప్పుడు మాత్రం మొబైల్ నెంబర్ చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ tgprb.inలో మాత్రం మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత మీరు చేసుకునేటప్పుడు మీకు సరిపడగా 4 నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి పొజిషన్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అప్లికేషన్ ఫీజులో మీకు రిబేట్ అనేది వస్తుంది కాబట్టి. పార్ట్ 1 అప్లికేషన్ అయితే కంబైన్డ్ ఫైల్ ఆఫ్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఇది 2 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కింద. పార్ట్ 1లో అయితే మీ ఫోటో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ 2లో వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ అనేది July 29th రోజు అయితే విడుదలైందండి. ఏజ్ ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ చూసుకుంటే 1st July 2026 మాత్రమే ఉంటుంది. ఈ డేట్స్ తోటే మీరు క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ కట్ ఆఫ్ అనేది July 29, 2026కి అనేది ఉంటుంది. అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఇంకా వారు ఇంటిమేట్ చేస్తారు. మీరు వెబ్సైట్ను చూసుకోవచ్చు. పేపర్ అనేది కూడా రెగ్యులర్గా మీరు చూస్తుంటే ఎప్పటి నుంచి అనేది ఇవి స్టార్ట్ అవుతాయి అనేది కూడా మీకు క్లియర్గా తెలిసిపోతుంది. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా వారు క్లియర్గా ఇచ్చారు. నోటిఫికేషన్లో ప్రతి సంబంధించిన నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చూసుకొని చదువుకుంటే సరిపోతుంది. ఇక టెన్యూర్ అండ్ ట్రైనింగ్ అనేది చూసుకుంటే మీరు ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అవుతారో అపాయింటెడ్ అవుతారో వారందరూ కూడా స్టైఫెండరీ క్యాండిడేట్ ట్రైనింగ్ కింద ఉంటారు. తర్వాత రెగ్యులర్ స్టేటస్ అయిన తర్వాత ఇండక్షన్ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత రెగ్యులర్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు వారు. ఇక లొకేషన్ ఆఫ్ పొజిషన్స్ అండ్ రిజర్వేషన్స్ అనేది చూసుకుంటే రిక్రూట్మెంట్ స్ట్రిక్ట్లీ గవర్న్డ్ బై తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2018 కింద ఉంటుంది. 95% ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఇక జోనల్ క్యాండర్లో అయితే అపాయింట్మెంట్ జరిగేది ఏఎస్ఐ అండ్ ఎస్ఐ వారికి. కంటిన్యూస్ జోనల్ క్యాండర్ కింద 1st and 2 కవరింగ్ జోన్స్ 1 to 7 వరకు ఉన్న వారికి ఈ పొజిషన్స్లో లొకేషన్స్లో అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక డిస్ట్రిక్ట్ క్యాడర్లో జరిగేది అయితే పీసీ అండ్ ఫైర్కి సంబంధించిన అపాయింటీస్ ఎవరైతే ఉంటారో వారికి వచ్చేసి డీసెంట్రలైజ్డ్ అకాస్ 33 డిస్ట్రిక్ట్స్ అండ్ కమిషనరేట్స్లో ఈ పొజిషన్స్కి ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇక కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్లు అయితే వార్డర్ కింద అయితే తీసుకుంటారో వారిని, ఎవరైతే ఈ పొజిషన్స్కి సెలెక్ట్ అవుతారో వారిని. ఇది స్పెసిఫిక్ టు ద ప్రిజన్ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్డ్ యాజ్ CDSA 1 to 7 కింద ఉంటుంది. అఫీషియల్ పోర్టల్ అయితే వచ్చేసి ఆల్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా tgprb.in మాత్రం ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో ముందుగానే మీరు అన్నీ కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదలవుతుందో అప్పుడు వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరైతే నా ఛానల్ ఇప్పటివరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే ఈ పొజిషన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, నేను దానికి రివర్ట్ ఇస్తాను. ప్లస్ కామెంట్ సెక్షన్లో మీరు ఇంకా ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా అప్లై అని చెప్పేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.